టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. కల్కి మూవీ సూపర్ హిట్. ఇప్పటికే దాదాపుగా 1000 కోట్ల కలెక్షన్ చేసిందని వినికిడి. నాగశ్విన్ డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఇండస్ట్రీకి ఒక పెద్ద డైరెక్టర్ దొరికారు అని చెప్పవచ్చు. మైథాలజికల్ స్టోరీ మిక్స్ చేసి సోషల్ గా చేశారు. డైరెక్టర్ ఆలోచనే చాలా గొప్పగా ఉంది. మొత్తం సినిమాలో ఒక్క సీన్ కూడా వితౌట్ గ్రాఫిక్స్ లేకుండా లేవు. ప్రపంచ చరిత్రలో కల్కి సినిమా ఒక మైలురాయి లాంటిది. ఇందులో ప్రభాస్ సూపర్ గా యాక్ట్ చేశారు. తన ఫైట్స్ తోనూ డైలాగ్స్ తోనూ అందరినీ చాలా బాగా మెప్పించారు. ఇవన్నీ తన సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. అలాగే అమితాబ్ బచ్చన్ ఈ ఏజ్ లో కూడా సూపర్ గా ఫైట్స్ చేశారు. ప్రభాస్ కు దీటుగా అమితాబ్ బచ్చన్ ఫైట్స్ ఉన్నాయి. ఎక్కడా కూడా తగ్గలేదు. అమితాబ్ బచ్చన్ ఈ మూవీకి పెద్ద యాసెట్. ఆయన యాక్షన్ చేస్తున్నంతసేపు థియేటర్స్ లో కేరింతలు. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కలిసి ఫైట్స్ చేస్తున్నప్పుడు థియేటర్స్ లో ఎంతగానో అందరూ అలరించి బాగా కేరింతలుగా అన్నట్టు చేశారు. కమల్ హాసన్ నటన కూడా ఈ సినిమాకి పెద్ద హైలైట్. అలాగే ఇందులో విజయ్ దేవరకొండ భారతంలో అర్జున్ క్యారెక్టర్ చేశారు. అతను ప్రభాస్ తో పోటీపడి కోట్లాడడం అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో రాజమౌళి గారు ఒక క్యారెక్టర్ చేశారు. అది చాలా బాగా ఉంది. రాజమౌళి అండ్ ప్రభాస్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. అలాగే డైరెక్టర్ ఆర్జీవి ప్రభాస్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ కార్ చాలా డిఫరెంట్ గా ఉంది. కార్ కమ్ ఫ్లైట్, అవసరం ఉన్నప్పుడు ఫ్లైట్ లాగా ఎగురుతుంది. అది కూడా చాలా బాగుంది. హీరోయిన్ దీపికా పదుకొనే నటన చాలా అద్భుతం. ఆమె బట్టలు లేకుండా కోనేరు స్నానం చేయడం చాలా డిఫరెంట్ గా తీశారు డైరెక్టర్. ఈ సినిమాలో హీరోయిన్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఆమె నటన కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇందులో నటించిన ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, మిగతా ఆర్టిస్టులందరూ చాలా బాగా చేశారు. గ్రాఫిక్స్ లో కొత్త టెక్నిక్ వాడారు. సినిమా అంటే ఈ రేంజ్ లో ఉండాలి అని కల్కి మూవీతో తెలిపారు. బాహుబలి కంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ నిలబెట్టుకుంటుంది కల్కి మూవీ. ఈ సినిమా చిన్న పెద్ద అందరూ చూసే విధంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ దీపికా పదుకొనే. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశాంకర్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.